హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మొన్న అయితే ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి. సో ఈరోజైతే మాగే పచ్చడి అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అంటే రెండు పచ్చళ్ళు ఒకే రోజు పెట్టారు. సో నేను విడివిడిగా చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఇక్కడ మా పిల్లలు వీళ్ళందరూ కలిసారు చూసారా, మా ఇద్దరు పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు మేము వచ్చేసరికి. అండ్ అలాగే ఇక్కడైతే మాగే పచ్చడికి చక్కగా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మామిడికాయలు ఇవన్నీ కూడా తురుముకుంటున్నారు. తర్వాత ఇవి ముక్కలు కోసేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఎండలో అయితే పెట్టారండి మా మమ్మీ. అంటే మాగే పచ్చడి ఎండు మాగే అని కాదు, ఇదైనా సరే కొంచెం అలా ఎండలో పెట్టుకోవాలన్నమాట మనం. తర్వాత వచ్చేసి దీనికి కూడా యాజ్ యూజువల్ అంతేనండి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి నేను ఎట్లా అయితే మీకు అన్నీ వేసేసి మమ్మీ నాకు అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మాగే పచ్చడి కూడా. సో ఈ మాగే పచ్చడిలోకి ఏంటంటే కనుక మెంతులు వేపుకోవాలండి చక్కగా. మెంతులు అయితే వేపుతున్నారు మా మమ్మీ. సో అలాగే ఇక్కడ చూసారండి మామిడికాయ ముక్కలు ఎండపెట్టిన తర్వాత ఇలా అయితే అయినాయి అనమాట. ఇవైతే 3 కొంచాల ముక్కలండి. చక్కగా వీటిల్లోకి ఆవపిండి వచ్చేసి ఒక 1/4 కేజీ ఆవపిండి అయితే వేసుకోవాలి. తర్వాత కేజీన్నర ఆవాలు అయితే వేసుకోవాలండి. సో అదే కేజీన్నర ఆవపిండి వేసుకోవాలి. మెంతులు ఒక 1/4 కేజీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 1/2 కేజీ అయితే ఇలా పేస్ట్ పట్టేసుకుని చక్కగా ఆయిల్ అయితే ఇలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. భలే ఉంటుందండి వాసన అయితే ఫ్రై చేసినప్పుడు. అలాగే ఉత్తిన కొన్ని రెబ్బలు ఒక 1/4 కేజీ రెబ్బలు అయితే విడిగా కూడా వేశారు మా మమ్మీ. అంటే పచ్చళ్ళలో తిన్నప్పుడు బాగుంటుందండి. అలాగే ఆయిల్ అనేది మీకు తెలుసు కదండి, మనకి కొంచాలు బట్టి ఒక 5 లీటర్స్ అని 6 లీటర్స్ అని అట్లా పడతాయి కాబట్టి సో అలా వాటర్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే 3 రోజులు కలిపినప్పుడు చక్కగా వేసుకుంటాం కాబట్టి సమానంగా ఇప్పుడైతే మనకి చక్కగా వేసుకోవాలి. అలాగే ఇక్కడైతే మా మమ్మీ కారం కూడా చక్కగా 3 కేజీల కారం అయితే వేశారండి. 3 కేజీల కారం అయితే పట్టింది మాగే పచ్చళ్ళలోకి. 3 కేజీల కారం, అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయ చక్కగా నూనెలో వేపుకుని, అలాగే కొన్ని రెబ్బలు విడిగా, అలాగే ఆవపిండి వచ్చేసి కేజీన్నర, అలాగే మెంతిపిండి వచ్చేసి ఒక 1/4 కేజీ అయితే వేశారు. కొన్ని మెంతులు ఒక 100 గ్రాముల మెంతులు అయితే విడిగా కూడా వేశారనమాట. అంటే పచ్చడి తిన్నప్పుడు మనకి ఆ మెంతులు నాని చక్కగా ఉంటాయి అన్నమాట. తర్వాత మా మమ్మీ అయితే థర్డ్ డే అయితే పచ్చళ్ళు అయితే కలిపారండి. ఆవకాయ పచ్చడి, మాగే పచ్చడి కూడా ఒకే రోజు 2 పచ్చళ్ళు అయితే ఒకే రోజు కలపడం జరిగింది. నేను విడివిడిగా 2 పచ్చళ్ళు చూపించాను కానీ 2 అంటే లాంగ్ వీడియో అయిపోవడం ఎందుకు, స్వీట్ అండ్ షార్ట్గా చూపించవచ్చు అన్నట్లుగా. సో ఇక్కడైతే థర్డ్ డే అయితే పచ్చళ్ళు అయితే కలుపుతున్నారండి చక్కగాని. మీ ఇంట్లో కూడా అంతే కదా. సో ఇక్కడ ఉప్పులు, కారాలు ఇవన్నీ కూడా, నూనె ఇవన్నీ కూడా సరిపోయినాయా లేదా అన్నీ చూసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నారు మా మమ్మీ అయితే. నేనైతే లిటరల్లీ అండి మ్యారేజ్ అయిన కాడ నుంచి ఈ థర్డ్ డే పికిల్స్ కలుపుతారు కదా, అప్పుడు అన్నం వేసుకొని కలుపుకొని తింటాం కదా, అదైతే నేను చాలా మిస్ అవుతున్నాను. చాలా బాధపడేదాన్ని పచ్చళ్ళు పట్టినప్పుడు నేను అక్కడ లేనే అమ్మ అనేసి. కాకపోతే ఈ సంవత్సరం అయితే నేను చక్కగా ఇక్కడైతే ఉన్నాను అనమాట. చక్కగా నేనైతే ఎంజాయ్ చేశాను అది. సో మాగే పచ్చడి అయిన తర్వాత కొంచెం అన్నం అంటే ఉప్పు గట్ట ఇవన్నీ చూడడానికి మా మమ్మీ అయితే చక్కగా చూపించారనమాట. అప్పుడు తిన్నాను చక్కగా. మా పాప కూడా బాగుంది అంటుంది. సో ఇదైతే ఆవకాయ పచ్చడి అనమాట. ఏంటి అంటే ప్లాస్టిక్ డబ్బాలో కలిపారు ఆవకాయ పచ్చడి, మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటున్నారంటే అనుకోకండి. అంటే నాకు ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నారు మమ్మీ. అంటే నేను వేరే ఊరు పట్టుకు వెళ్ళాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాక నేను నా బాక్స్లో నేను రీప్లేస్ చేసుకుంటాను. సో మా మమ్మీ అయితే జాడీల్లోకే తీసుకుంటుంది, చూశారు కదా. సో పచ్చళ్ళు అయితే ఇట్లా పట్టారనమాట. నిజంగా ఆ రోజు వెదర్ కూడా అంటే ఏదో అంటారు కదండి చక్కగా చల్లగా ఉన్నట్టు వెదర్ కూడా చక్కగా భలే వర్షం అనమాట. రోజు చక్కగా వర్షం పడుతుంది. ఇంకా మా మమ్మీ అయితే ఆవకాయ పచ్చడి కూడా అయిపోయిన తర్వాత అందులో అయితే ఇట్లాగా పచ్చడి చక్కగా ముద్దలు కలుపుతున్నారు. మీకు ఏంటంటే నేను వర్షం కూడా చూపిస్తున్నాను వీడియోలో. అంటే చక్కగా అంటే వెదర్ కూల్గా ఉంది, వెదర్లో చక్కగా కొత్త ఆవకాయ పచ్చడి అది 3వ రోజు కలిపి మనము జాడీలో పెట్టుకున్న తర్వాత అట్లా అన్నం వేసుకుని కలుపుకుని ముద్దలు తిన్న పచ్చడి నిజంగా అదైతే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. తర్వాత పచ్చడి వేరే కానీ ఈ థర్డ్ డే మనం పచ్చడి కలుపుకున్న తర్వాత ఈ
టేస్ట్ అయితే వేరనమాట. చక్కగా భలే ఉంటుంది నిజంగానే. ఇక్కడైతే వర్షం అయితే తెగ పడుతుంది. మా పిల్లల్ని తినమంటేనేమో వాళ్ళు కొంచెం అంటే చిన్నపిల్లలు కదా తింటున్నారు. పక్కన వాళ్ళకి బాగుంది పచ్చడి తింటున్నారు. ఓ పక్కన కొంచెం కారంగా అనిపించి చక్కగా అంటే ఒక ముద్ద తింటున్నారు, మధ్యలో తాగుతున్నారు. అట్లా చేశారనమాట భలేగా. ఇక్కడైతే పచ్చడి చూసారంటే నిజంగా ఎంత రెడ్గా ఉందో. అంటే మీకు మనం వీడియోస్లో నేను చూపించినప్పుడు కొంచెం లైటింగ్ అవి డల్గా ఉండడం ఆన్ అవ్వడం అట్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ రియల్ పచ్చడి కలర్ అయితే మీకు కనిపిస్తుంది. చక్కగా ఇంత రెడ్గా అయితే పచ్చడి భలే ఉంది అనమాట. అంటే ఫస్ట్ కదా చక్కగా భలే ఉంది. సో నేనైతే నాన్ స్టాప్గా నేనైతే ముద్దలైతే పెట్టించుకొని తినేసాను మా మమ్మీతో అయితే. తర్వాత మా డాడీ కూడా ఉన్నారనమాట. మా డాడీని కూడా మా మమ్మీ మా డాడీకి కూడా ఒక ముద్ద పెట్టారు. మా డాడీ కూడా టేస్ట్ చేశారనమాట. సో ఇట్లా నేనైతే ఇంకా నా నాకైతే భలే అనిపించింది. అంటే ఎన్ని ఏళ్ళ తర్వాత అంటే మ్యారేజ్ బిఫోర్ అంటే సో మ్యారేజ్ ముందైతే తిన్నాను, మళ్ళీ ఇప్పుడైతే చాలా రోజులకి తింటున్నాను అనమాట. చాలా ఏళ్ళకే అనుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బాయ్ బాయ్.